నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్. వైసీపీ నేతలు ఏపీలో నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో మెగా డిఎస్సికి సంబంధించి మంత్రి నారా లోకేష్ గారిని రాజీనామా చేయమని ఒకటేమని గగ్గోలు అయితే పెడుతున్నారు వైసీపీ నేతలు. యాజ్ ఇస్ జగన్మోహన్ రెడ్డితో సహా. మరి జగన్మోహన్ రెడ్డి ఇలా స్పందిస్తే దానికి స్పందించి మంత్రి నారా లోకేష్ గారు తేల్చుకుందాం, చర్చకి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఏంటి దాని వెనుకున్న కారణాలు ఏంటి? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి గురించి రాజీనామా చేయమని లోకేష్ గారిని ఈ ఏపీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. మరి దానికి సవాల్గా ఇప్పుడు మంత్రి నారా లోకేష్ గారు సవాల్ చేశారు. ఏంటి సార్ దాని వెనుక కారణాలు? ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ముందుకు వచ్చి ఆయన కనుక నిరూపించగలిగితే నారా లోకేష్ గారు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే చెప్పారు కదా, లోకేష్ గారు ఏం చెప్పారు, బాలకృష్ణ గారి సినిమాలో డైలాగ్ ఉంది, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, టైం నువ్వు చెప్పినా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే రెడీ అని చెప్పి అంటున్నారు. అదే డైలాగ్ ఉంది కదా, సినిమా డైలాగ్. సో ఓపెన్ ఆఫర్ ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డికి, రమ్మంటున్నాడు, ఎనీ టైం ఎనీ ప్లేస్ వచ్చేస్తాను, నువ్వు చెప్పు నేను వస్తా, ఇద్దరం మనం డిస్కస్ చేద్దాం డిఎస్సీలో ఏం జరిగింది అనేది. ఇది జగన్మోహన్ రెడ్డికి అత్యంత అద్భుతమైనటువంటి అవకాశం. ఆయన దాదాపు 2 నెలల నుంచి ఈ డిఎస్సికి సంబంధించి ఆరోపణలు చేస్తున్నారు కదా, ఆయన కనుక నిరూపించగలిగితే ఇది అద్భుతమైనటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి. విశ్వసనీయత, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తాను అని చెప్పి చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అది నిజమైతే ఆయన రావాలి, ఫైల్ పట్టుకొని డిఎస్సికి సంబంధించిన ఫైల్ మొత్తం ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో మొత్తం తీసుకొని వస్తే పబ్లిక్ డయాస్లో ఎవరిది నిజము ఎవరిది తప్పు అనేది తేలిపోతుంది. ఇక్కడే ఆయన నిజాయితీ ఆధారపడి ఉంది, జగన్మోహన్ రెడ్డి నిజాయితీ ఇక్కడే ఆధారపడి ఉంది. ఇంతకాలం పాటు అనేక మంది ఏమంటున్నారంటే వైఎస్ ఫ్యామిలీ అంటే నీతి నిజాయితీ, మాట తిప్పని ఏ పడికట్టి పదాలు ఉన్నాయి కదా, అవి చెప్తూ ఉంటారు. ఈ హార్డ్ కోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, హార్డ్ కోర్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అభిమానులు ఉన్నారు కదా, వాళ్ళైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని వెనకుండి ముందుకి తీసుకురావాలి. దీని మీద చర్చకి తీసుకొచ్చి నిరూపిస్తే మొత్తం భారతదేశ చరిత్రలో నిలిచిపోతాడు జగన్మోహన్ రెడ్డి. డిఎస్సిలో కనుక అవినీతి జరిగింది అని నిరూపించగలిగితే, అట్ ద సేమ్ టైం ఆయన చేసినట్టు డిమాండ్ లోకేష్ గారు రాజీనామా కూడా చేస్తారు ఒకవేళ ఆయన కనుక నిరూపిస్తే. సో ఇప్పటి వరకు ఆ డిఎస్సి చుట్టూ దాదాపు 2 నెలల నుంచి తిప్పుతున్నారు. ఈ డిఎస్సి, మెగా డిఎస్సి 2000 ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చినటువంటి హామీ. ఆ మెగా డిఎస్సి వేసి 16,000 ఉద్యోగాలు ఫిలప్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్యలో ఒక్క ఉద్యోగం కూడా ఫిలప్ చేయలేవు, టీచర్ ఉద్యోగం. పైగా టీచర్స్ చేత కరోనా సమయంలో మద్యం అమ్మించాడు కూర్చోబెట్టి. తర్వాత ఎలక్షన్లు ఏం చేశారు, టీచర్లందరినీ ఎలక్షన్ డ్యూటీ నుంచి తప్పించాలని చెప్పి ఒక జీవో ఇచ్చాడు ఆయన. ఎలక్షన్లో వీళ్ళు ఉండటానికి లేదు అని. అంటే టీచర్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి భయమా లేదంటే ద్వేషమా మరి ఏంటనేది తెలియట్లా. ఇప్పుడు టీచర్ల చేత మద్యం అమ్మించారు, ఇది అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని అందరికీ తెలుసు, తెలుగు సమాజాన్ని అందరికీ తెలుసు. ప్రతి మీడియా హౌస్ అప్పుడు మొత్తం టెలికాస్ట్ చేసింది, పబ్లిష్ చేసింది పేపర్లో. తర్వాత వీళ్ళు టీచర్స్ అందరినీ విధుల నుంచి తొలగించేశాడు, ఎన్నికల విధుల నుంచి. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ వాళ్ళు లేకపోతే ఎలక్షన్ జరగవని చెప్పి ఎన్నికల విధుల్లో వాళ్ళని అపాయింట్ చేసి వాళ్ళ చేత ఎలక్షన్ జరిపించారు. టీచర్లు అంటే ఎందుకు ఫస్ట్ నుంచి ఆయనకి ఒక రకమైనటువంటి నెగిటివ్ అభిప్రాయం ఉంది అనేటువంటి ఒకటి చర్చ నడుస్తుంది. అసలు డిఎస్సి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పేసి గగ్గోలు పెట్టారు స్టూడెంట్స్, నిరుద్యోగులు. ఆ మేరకు జాబ్ క్యాలెండర్ మేరకు వచ్చి మెగా డిఎస్సి నిర్వహించి మొత్తం నియమించారు. ఎప్పుడైనా సరే టీచర్లు నియమించింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీచర్ని నియమించాల. పైగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో
నిర్వహించినటువంటి ఎగ్జామ్ గ్రూప్ 1. ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ని ఐలాండ్ ఏదో ఉంది అక్కడ పెట్టి ఏ విధంగా అవకతవకలకు పాల్పడ్డారనేది చూసాం. ఎవరి చేత ఆ పేపర్లు దిద్దిచ్చారో కూడా బయటపడింది ఇన్వెస్టిగేషన్లో. ఆ గ్రూప్ 1 ఎగ్జామ్లో సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళు ఇవాళ ఆర్డీఓలుగా డిఎస్పీలుగా ఉన్నారు. అసలు వాళ్ళు ఎలిజిబులా కాదని ఇంతవరకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినాయి ఆ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్లో తప్పు అని చెప్పి సిఐడి ఇన్వెస్టిగేషన్లో తేలింది కదా. సీతారామంజులు ఆ రోజున ఏపీఎస్సి సెక్రటరీగా ఉన్నాడు కదా, ఆయన మొత్తం ఇన్వెస్టిగేషన్లో తేలింది కదా. ఆయన మొత్తం ఈ కరెక్షన్స్ అన్ని దాంట్లో అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి తేల్చారు కదా కరోనా టైంలో. మరి ఆ కేసును అసలు సిబిఐకి ఇవ్వాలి. గ్రూప్ 1 సంబంధించి ఈ సిబిఐకి ఇవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ దాని ద్వారా సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలు మరి వాళ్ళు ఎలా చేస్తారు, ఎలిజిబుల్ ఉందా లేదని దాని మీద ముందు సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అదొకటి. 2, ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ అయిపోయి కూడా సంవత్సరం అయిపోయింది. సంవత్సరం దాటిపోయింది. ఒక అకాడమిక్ ఇయర్ కూడా అయిపోయింది. ఒక అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత డిఎస్సి పేపర్ లీకేజ్, డిఎస్సిలో అవకతవకలు ఉన్నాయని చెప్పి వీళ్ళు మొదలుపెట్టారు. మొదలుపెట్టి దాన్ని రకరకాల రూపాల్లో తీసుకొచ్చారు. ఫస్ట్ ఏమో డిఎస్సి పేపర్ లీక్ అన్నారు, పేపర్ లీక్ అయిందన్నారు. కాదు పేపర్ లీక్ కాదు, ఇంటర్వ్యూల్లో అవకతవకలకు పాల్పడ్డారు అని అన్నారు. ఇంటర్వ్యూల్లో చేశారండి. ఇంటర్వ్యూల్లో చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి ఇచ్చారు అని చెప్పి. కాదు స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు పాల్పడ్డారని చెప్పి మళ్ళీ చెప్పుకొచ్చారు. అంటే అనేక రకాలుగా దాన్ని తిప్పుతూ వచ్చారు. ఇప్పుడు ఢిల్లీలో జంజీ పేపర్ లీక్ మీద ఉద్యమం చేసింది. ఆ ఉద్యమంతో ఈ డిఎస్సి లీక్ అనేది సంబంధం పెడుతూ లింక్ పెడుతూ ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ అక్కడ రాజీనామా చేశారు కాబట్టి లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి ఒక కొత్త డిమాండ్ చేసి జంజీలు మేమే, జంజీలు మా వాళ్ళే, మా వారసులే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అసలు జంజీ అంటే ఏంటి? 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన వాళ్ళు జంజీ. జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా కాక్రోచ్నే అంటున్నాడు. ఎట్ అవుతారు? 97లో తర్వాత పుట్టాడు ఆయన. ఇంకో 2-3 సంవత్సరాలకు ఆయన 60లోకి వస్తాడు, సీనియర్ సిటిజన్ అయిపోతాడు. అవునా? సో మరి ఆయన ఎట్టా జంజీలోకి వస్తారు? నేను కూడా కాక్రోచ్నే అంటాడు. సరే, ఆయన ఇప్పటికీ యంగ్ అనుకుంటే తప్పులేదు. కానీ ఇప్పుడు డిఎస్సిలో క్వాలిఫై అయ్యి టీచర్లుగా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు నలిగిపోతున్నారు మానసికంగా. కష్టపడి చదివి మేము జాబ్స్ సంపాదించుకొని మేము ఉంటే ఇప్పుడు వాళ్ళు పాఠాలు చదివితే పిల్లలు వినే పరిస్థితి ఉందా? లేదు. డిఎస్సి ఏదో మోసాలు జరిగినంత మోసం చేసుకొచ్చి రాసి టీచర్గా వచ్చారు అని చెప్పి వాళ్ళని ఎలా చూస్తారు చులకనగా? అందుకే వాళ్ళు ఆ మధ్య ధర్నాలు చేశారు. మమ్మల్ని కించపరచొద్దు, మేము కష్టపడి చదువుకొని వచ్చాము అని. వాళ్ళ ధర్నాలు ఏం పట్టించుకోవట్లా. ఎవరో 2-3 వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఏదో చెప్తే దాన్ని పట్టుకొని ఏదైతే ఏమయ్యా సర్టిఫికేట్ వచ్చిందా లేదా, గోల్డ్ అయితే ఏమి, సిల్వర్ అయితే ఏమి, ఏదో సర్టిఫికేట్ వచ్చింది కదా వాళ్ళకి ఎందుకు లేదని అంటున్నారు. అక్కడ హారిజాంటల్ రిజర్వేషన్ ఏంటి, వర్టికల్ రిజర్వేషన్ ఏంటి అనేది ఒక క్లారిఫికేషన్ తీసుకొని అక్కడ అధికారులు చేశారు. లోకేష్ గారి దగ్గర ఉండి ఏం చేయలే ఇవన్నీ. సరే, లోకేష్ గారు చేయకపోయినప్పటికీ ఆయన డిపార్ట్మెంట్, ఆయన మంత్రిత్వ శాఖ అయింది కాబట్టి ఖచ్చితంగా ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అందుకే ఆయన తీసుకొని చర్చిద్దాం, తెలుసుకుందాం నిజంగా నువ్వు కనుక వస్తే నేను ఓపెన్గా వస్తాను డాక్యుమెంట్స్ తో, నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ నువ్వురా, లేదంటే నీకు ఎవరైతే అన్యాయం జరిగింది అంటున్నారో వాళ్ళందరినీ తీసుకొని రా, నేను ఆధారాలతో వస్తా. తప్పు జరిగి ఉంటే నువ్వేం చెప్పినా సరే నువ్వు రా, తెలుసుకుందాం అంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పులి, టైగరు, సింహం ఏదో అంటుంటారు కదా, అవన్నీ కరెక్ట్ అయితే ఆయన చర్చికి రావాలి. ఎక్కడికైనా సరే వస్తానంటున్నాడు కదా, ఈవెన్ సాక్షి ఆఫీస్కు రమ్మంటే వస్తారు. ఆయన ఎక్కడ ఏ ప్లేస్ నువ్వు చెప్పు, టైం నువ్వే చెప్పు, నేను వస్తా అంటున్నాడు కదా లోకేష్. ఇది అద్భుతమైనటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు కనుక రాకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రాకపోతే, ఈ సవాల్ని కనుక స్వీకరించకపోతే జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఒక బ్లాక్ స్పాట్ అనుకోవాలి. థ్యాంక్ యూ సార్.